హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కుస్మా. వెల్కమ్ టు అవర్ ఛానల్. మరొక డైలీ వ్లాగ్తో మీ ముందరికైతే వచ్చేసాను. ఐ హోప్ మీ అందరూ కూడా బాగానే ఉన్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఎర్లీ మార్నింగ్ టైం అండి, ఇంకా 3:30 అలాగవుతుంది. కొంచెం బిజీ మామ్ అవ్వబోతున్నాను అనమాట. మా అమ్మాయికి కాలేజ్ అయితే రీఓపెనింగ్ అండి. స్కూల్ అయినా కాలేజ్ అయినా ఫస్ట్ డే అంటే మళ్ళీ వాళ్ళైనా మనమైనా మళ్ళీ ఒక రొటీన్కి మనం అలవాటు పడాలి కదా. సో ఇదిగోండి, పూజ అయితే స్టార్ట్ చేశాను. స్నానం అయిపోయింది. అంతకంటే ముందు గుమ్మాలు ఇవన్నీ కూడా తుడిచేసుకున్నానండి. సో ఇంకా ఇప్పుడైతే ఇదిగోండి, నేను వేసిన ముగ్గు, ఆ తర్వాత కొన్ని పువ్వులతోటి అయితే దీపాలు కూడా అలంకరణ చేస్తుండే నిన్న. సో ఇవన్నీ కూడా క్లీన్ చేసుకుంటున్నానండి. సో ఎప్పుడు కూడా ఇక్కడ చిన్న అంటే కర్ర ప్లేట్ లాగా ఉంది కదా, బల్లలాగా, అక్కడైతే కొంచెం స్పాంజ్ తోటి తడి పెట్టేసి తుడుస్తానండి. అండ్ చిన్న ముగ్గు కూడా వేస్తూ ఉంటానన్నమాట. అండ్ స్వామి అమ్మవార్లకి చూస్తున్నారు కదా, అంటే పూజా మందిరంలో ఉండే దేవుడి బొమ్మలు అన్నిటికీ కూడా పర్పుల్ కలర్ అంటే వస్త్రాలతో అయితే అలంకరణ చేశానమాట. ఇదిగోండి, పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. సో దాదాపుగా ఒక హాఫ్ అన్ అవర్ తీసుకుంటాను. ఇంకా చామంతి పువ్వులతో అలంకరణ అండి. అలంకరణ చేసినప్పుడల్లా కూడాను మనం చక్కగా దేవుడికి అలా మనం స్మరిస్తూ ఉంటాం. అది కొంచెం టైం పట్టినా కూడా స్వామివారి సేవ చేసుకుంటున్నాం అని చెప్పేసి ఒక మంచి ఫీల్ అయితే నాకు వస్తుందన్నమాట. సో చెప్పాను కదా, కాలేజ్ అయితే మా అమ్మాయికి స్టార్ట్ అవుతుంది ఈరోజు. అయితే మార్నింగ్ 9 కల్లా వచ్చేసి అన్నారనమాట. కానీ ఫస్ట్ డే కదండి, కొంచెం పావుగంట అటు ఇటుగా వెళ్తాను అని చెప్పేసి అనుకున్నారండి. ఇంకా ఇదిగోండి, వంటింట్లోకి అయితే వచ్చేస్తే ముందు రోజు ఏం చేశానంటే, స్టవ్ బ్యాక్ సైడ్ అయితే స్టిక్కర్ ఉందో, మేబీ బిఫోర్ నా వీడియోస్లో మీరు చూసి ఆశించుకునే ఉంటారు, పాడైపోయి ఉండాను కదా, అదంతా కూడాను నేను ఇంకా మా అమ్మాయి కలిసే ఇదిగోండి మార్చామన్నమాట. అక్కడక్కడ కొంచెం ఎయిర్ ఉండిపోయిందండి. అంటే స్టవ్ ఉంది కదా ఆ బ్యాక్ సైడ్, అంటే అక్కడ కూర్చోడానికి కూడా మనకి సరిగ్గా అంటే ప్లేస్ కూడా సరిపోదు. అంటే బాగానే ఉందిలేండి, ఇదైతే ఒక సంవత్సరం పాటు మరి పర్వాలేదన్నమాట. అండ్ ఇటు సైడ్ కూడాను మొత్తం కౌంటర్ టాప్ అంతా కూడా నీట్గా సర్దుకున్నాను అనమాట. ఆ తర్వాత పాలు గిన్నెలు, గ్లాసులు ఇవన్నీ కూడా వస్తాయి కదండి. సో అది అనమాట. ఇప్పుడు టైం అయితే 6:30 అవుతుందండి. ఇంకాను ఇదిగోండి, దేవుడి దగ్గర మంచిగా ఒకసారి దండం పెట్టుకొని ఇంకా వంటింట్లోకి అయితే వచ్చేద్దాం అనుకున్నాను. కానీ అటువైపు అయితే అమ్మాయికి వేడి నీళ్ళు పెట్టేసి ఇచ్చేసాను. తనకి 5:30 కల్లా నిద్ర లేపేశానులేండి. కాసేపు కొంచెం చదువుకొని కొంచెం బద్ధకం తీర్చుకొని ఇవన్నీను ఇప్పుడైతే స్నానంకి వెళ్ళింది. చూసేసరికి ఇక్కడ డ్రెస్ అయితే పెట్టి ఉండేనమాట. సో ఎందుకులే అని చెప్పేసి కొంచెం హెల్ప్ చేద్దాము. ఎందుకంటే ఒక కొత్త రొటీన్ అండి మనకి. ఒక నెల రోజుల పాటు ఏదైనా ఒక 21 రోజుల పాటు ఒక రొటీన్ మనం అలా అలవాటు పడ్డామంటే అది మొత్తం మనకు అలవాటు అవుతుంది అనమాట. అది మార్చుకోవాలి. సో నెల రోజులు సెలవు ఉండేను కాబట్టి ఇదిగోండి, కొంచెం బద్ధకం కూడా ఫీల్ అయింది తను. సో ఎందుకు లీవ్ ఇలాంటప్పుడు మనం పిల్లల కోసం ఏంటంటే కొంచెం హెల్ప్ చేస్తే బెటర్ అండి. అంటే ఒక్కొక్కసారి మనకు కూడా ఇది కొత్త రొటీన్ మళ్ళీ అలవాటు అవ్వాలి. టిఫిన్ రెడీ చేయాలి, లంచ్ రెడీ చేయాలి, లంచ్ బాక్స్ అవనివ్వండి. సో కాబట్టి ఇద్దరం కూడా హరీబరీ అవుతూ ఉంటాం. కాబట్టి నేను ఏంటంటే ప్రశాంతంగా కొంచెం వేరంగా లేచిపోయాను 3:30కేను. తనకైతే కొంచెం హెల్ప్ చేద్దాం ఏమైనా అని చెప్పేసి. సో ఇదిగోండి, డ్రెస్ అయితే తను వచ్చేసరికి ఇదిగోండి ఐరన్ చేసేసి ఉంచేద్దాం అని చెప్పేసి అనుకున్నాను అనమాట. సో అంటే వాళ్ళకి విసుక్కున్నాం అనుకోండి, మరి ఏంటి కాదు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారులేండి. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అయ్యో ఎందుకు విసుక్కున్నానా, ఎందుకు తిట్టేశానా అని ఆ బాధ నుంచి బయటపడడం అంటే అమ్మలకి చాలా కష్టం కదా. కాబట్టి నేనైతే హెల్ప్ చేస్తానండి. సో ఇదిగోండి, ఇంకా ఫస్ట్ ఇక్కడ కొన్ని పనులు చేసుకున్న తర్వాతనే వంటింట్లోకి వెళదాము అని చెప్పేసి అనుకున్నాను అనమాట. ఇంకా స్కూల్ డేస్లో కూడా నాదేనండి. ఇంకా బుక్స్ అయితే టైం టేబుల్ నేనే సర్దేసేదాను అనమాట. కొంచెం హెల్ప్ చేస్తే ఏంటంటే ఇన్ టైంకి వాళ్ళు కూడా రెడీ అయిపోతారు కదా. సో ఇదిగోండి, ఇంతకీ మీరు కూడా మీ పిల్లలకి హెల్ప్ చేస్తున్నారా లేకపోతే విసుక్కుంటున్నారా? ఒకసారి కామెంట్ చేయండి. ఇంకాను ఇదిగోండి, నెక్స్ట్ ఇప్పుడైతే మిగతా పనులు ఎలాగుంటాయి కదా. ఇంకా ఈరోజు ఏంటంటే కొంచెం బ్రేక్ఫాస్ట్ ఈరోజు రెడీ చేసుకోవాలి త్వరగా. ఇవన్నీ కూడా కొంచెం హరీవరీలే అనుకోండి. ఇంకా పాలైతే ఇదిగోండి మరిగించేస్తున్నాను అనమాట. ఒకటి తోడు పెట్టుకోవాలి. నెక్స్ట్ అమ్మకి మీకు తెలుసు కదా, ఓట్స్ మిల్క్ అయితే కలిపేసి ఇస్తాను. నిన్న అమ్మ అయితే చాలా వీక్గా ఫీల్ అయిందండి. అసలు ఓట్స్ అసలు పాల్లో కలిపిస్తే తాగేలేదనమాట. సో ఈరోజు తాగుతాను అని చెప్పేసి అనిందండి. సీజన్ కొంచెం బాగోలేదు కదండి. అంటే ఈ ఆషాఢ మాసంలో ఏంటంటే కొంచెం ఈగలు ఎక్కువ వస్తుంటాయి, దేని మీద పడితే వాలిపోతుంటాయి. అది కొంచెం మనం జాగ్రత్తగా ఉంచుకోలేకపోతే హెల్త్ ఇష్యూస్ అయితే వస్తాయండి. సో ఇదిగోండి, ఇంకా వెజిటబుల్స్ అవి వచ్చేసాయి అనమాట. సో ఇవన్నీ కూడా ఇంకా సర్దుకోవాలి. అయితే వంకాయలు 1/2 కిలో ఇంట్లో ఉండేను, మరొక 1/2 కిలో కూడా తీసుకున్నానండి. ఎందుకంటే 5-6గురికి ఒక 1/2 కిలో అని చెప్పేసి అంటే మనం చెప్పలేం, సరిపోకపోవచ్చు కదా. సో ఇంకాను చూసేసరికి వంకాయ అయితే అచ్చు పక్షిలాగా ఉన్నదండి భలేగా. ఇంకా మామిడి పళ్ళు కూడా, మామిడి పళ్ళు ఏంటంటే ఇలా బయటికి స్కిన్ మీద కొంచెం మచ్చల్లాగా ఉంటే ఎక్కువ స్వీట్గా ఉంటాయని చెప్పేసి విన్నాను.
ఇంకా ఈరోజు అయితే చెప్పాను కదా దహి వైగన్ చేస్తానండి. సో ఎప్పటి నుంచి అనుకుంటున్నాను ఇలా పొడవటి వంకాయలు వస్తే చేద్దామని చెప్పేసి. అయితే ఎప్పుడూ ఒక్కొక్కసారి ఏంటంటే కాల్ చేసి చేస్తుంటాను దహి వైగన్, లేకపోతే ఫ్రై చేసి చేస్తుంటాను. కానీ ఈరోజు కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను. చెప్తున్నామరండి భలేగా వచ్చింది. ఎక్కువ ఆయిల్ కూడా అంటే వంకాయ ముక్కలు మనం ఫ్రై చేసినప్పుడు కొంచెం ఎక్కువ ఆయిల్ పీలుస్తుంది అని చెప్పేసి కదా మనం అనుకుంటుంటాం. సో అలా కాకుండా సో అయితే ఫస్ట్ రౌండ్గా కట్ చేశానండి. కానీ నా మనసులో ఏంటంటే ఓవల్లా కట్ చేద్దామని చెప్పేసి అనుకుంటూ ఉండేను. సో అలా ఎలా చేద్దాం ఏంటి అని చెప్పేసి కూడా కటింగ్ కూడా ఒక స్కిల్ అండి, అది రావాలి. సో నా ఫ్రీ టైంలోని నాకు ఏ పనులు రావో అవన్నీ కూడా కొంచెం కొంచెం నేర్చుకుంటూ ఉంటానండి. ఎంత మనం పెద్ద అయినా కూడా నేర్చుకోవడంలో అస్సలు తప్పులేదండి, ట్రై చేయడంలో తప్పులేదు, నేర్చుకోవడంలో తప్పులేదు. ఏవైనా చూడండి ఫ్రీ టైంలో మనం ఇలాంటి పనుల్లో ఎంగేజ్ అవ్వాలి కదా. మైండ్లో నెగిటివ్ థాట్స్ అస్సలు మనం ఎప్పుడూ పెట్టుకోకూడదనమాట. సో ఇదిగోండి అనుకుంటూనే ఎలా కట్ చేయాలనుకున్నానో అలాగైతే వచ్చేసింది. నాకైతే చాలా అంటే భలేగా నచ్చిందనమాట. చేయగలిసానని చెప్పేసి. అంతే కదండి, ఒకటి ప్రయత్నిస్తూ ఉండాలి, సక్సెస్ అనేది తప్పకుండా వస్తుంది. సో ఇంకాను బ్రేక్ఫాస్ట్ చూస్తే నవ్వుకోకండి, అట్లు పోసాను. అయితే మా అమ్మాయికి ఏంటంటే చిన్నగా ఉండాలి, అట్లు తెల్లగా ఉండాలి. కానీ మొదటట్టు అస్సలు రాలేదండి. ఆ తర్వాత వచ్చేయాలండి. ఆ తర్వాత ఈరోజు చట్నీ కూడా ఈరోజు ఏంటి వద్దనేసింది. ఎందుకంటే ఫస్ట్ రోజు కదా, కొంచెం టైం కూడా మారుతూ ఉంటుంది వాళ్ళకి, అంటే రెగ్యులర్గా కంటే. సో కాబట్టి ఆవకాయతో తినేసారనమాట. ఇంకాను కట్ చేశాను కదా వంకాయలు, వాటర్ నుంచి తీసేసాను. ఇప్పుడైతే కొంచెం ఉప్పు పసుపు వేసేసి అన్నీ మంచిగా కలిపేస్తున్నాను అనమాట. అయితే వంకాయ ముక్కలు మరీ పలచగా కాకుండా ఆ మాత్రం మందంగా అయితే కట్ చేసుకున్నానండి. ఇప్పుడైతే తవా అయితే మంచిగా వేడెక్కి ఉన్నది. ఇంతకు ముందు అట్లు పోసాను కదా, సో మంచిగా వేడెక్కి ఉంది. ఇంకా వంకాయ ముక్కలు మంచిగా అయితే పేర్చేసానండి. చెప్తున్నాం ఒక 2 స్పూన్ల వరకే ఆయిల్ పట్టింది. ఎలాగో సాల్ట్ వేసాం కదా, మంచిగా కుక్ అయిపోయింది, మంచి టేస్ట్ అయితే వచ్చిందనమాట. ఇంకా ఈరోజు మిగతా లంచ్ విషయానికి వస్తే రైస్లోకి అయితే పొటోసాలు ఫ్రై చేశాను కదా, ఇదిగోండి దహి వైగన్ ఇప్పుడు చేస్తున్నాను. ఆ తర్వాత పెసరపప్పు పల్చగా కొంచెం చేశానమాట, తాలింపు అది వేసేసి. సో అన్నట్లో కలుపుకుందికి బాగుంటుందని చెప్పేసి దానికి పెసరపప్పుకి ఈ దహి వైగన్ పుల్లపుల్లగా చాలా బాగుందండి. ఇప్పుడైతే కొంచెం తాలింపు వేసానండి, కొంచెం కరివేపాకు మంచిగా వేసాను. ఆ తర్వాత కొంచెం గ్రీన్ చిల్లీ, ఉల్లి చెక్కు కొంచెం చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్నాను అనమాట. సో ఇంకా టమాటాలు కూడా ఒక 2 నుంచి 3 చిన్న చిన్న టమాటాలు కూడా కట్ చేసి ఉంచానండి. గ్రీన్ చిల్లీ కొంచెం కారం తక్కువ ఉండేను, సో దట్ ఒక 3-4 వేసేసాను, లేకపోతే ఒకటే వేసేదాన్ని ఎప్పుడూను. ఇంకా టమాటా ముక్కలు కూడా వేసేసానండి. ఇవన్నీ మంచిగా ఫ్రై అయిపోతే ఇందులో కూడా కొంచెం సాల్ట్ వేస్తానండి. సో నేనేం చేస్తానంటే ఇవన్నీ లేయర్ లాగా చేద్దాం అని చెప్పేసి అనుకున్నాను. సో ఇదిగోండి కొంచెం సాల్ట్ వేస్తే ఏంటంటే మనకి త్వరగా మగ్గిపోతుంది కదా. సో ఇదిగోండి, సో తాపీగా చేసుకుంటున్నాను. బ్రేక్ఫాస్ట్ రెడీ చేసేసాను. తనైతే అమ్మాయి అయితే 9 గంటలకు వెళ్తుంది కదా, ఈ లోపల అంటే 8:30 నుంచి 9 ఈ టైం లోపల నా లంచ్ ప్రిపరేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట. ఎందుకంటే అమ్మ నేను మేమందరం కూడాను మిగతా వాళ్ళం 9:30 ఆ ముక్కను లంచ్ అయితే చేసేస్తాము. సో 2 పనులు ఒకేసారి అయిపోవాలి. సో అయిపోయాయిలేండి, అందుకే కదా వేరంగా లేచాను. సో ఇదిగోండి ఫ్రై చేసిన అంటే తవ ఫ్రై చేసిన వంకాయ ముక్కలు అండ్ ఉల్లిచెక్కు టమాటా ఇవన్నీ ఫ్రై చేసాం కదా, అవన్నీ లేయర్ లాగా పేరుస్తున్నాను అనమాట. ఇంకా ఇప్పుడైతే పెరుగు వేసే టైం అయితే వచ్చిందండి. సో ఇదిగోండి అన్ని వైపులా పెరుగు కూడా వేసేసి మేము తినేటప్పటికి మంచిగా అంటే పెరుగులో కొంచెం వాటర్ కంటెంట్ కూడా ఉంటుంది కదా, అది కూడా కింద వరకు దిగేసి చాలా బాగుంది. ఇప్పుడైతే కొంచెం చిల్లీ పొడి వేశాను, కొంచెం చాట్ మసాలా వేద్దాం అనుకున్నానండి. చాట్ మసాలా యాక్చువల్గా దొరకలేదు, ఫ్రిడ్జ్లో పెట్టాను, దొరకలేదు అనమాట. సో ఇదిగోండి మరి కొంచెం అయితే పెరుగు వేసాను. అంటే మా వారన్నారు కొంచెం పెరుగు ఎక్కువగా ఉన్నట్టుగా చూడు బాగుంటుంది అని చెప్పేసి అన్నారనమాట. సో మరి కొంచెం పెరుగు కూడా వేసేసాను. ఇంకా వంట పని అయిపోయిందండి. ఇంకాను అమ్మాయి కూడా బయలుదేరిపోయింది. ఇప్పుడు నేను చేసే పని ఏంటంటే నెక్స్ట్ మనకి శ్రావణ మాసం వస్తున్నది కదా, దేవుని వస్త్రాలు కుట్టిద్దాము అని చెప్పేసి నేను ఇప్పటి నుంచే ప్లాన్ వేసుకుంటున్నాను. మనకి ఎలాగ షాపింగ్ అంటే ముందర నుంచే ప్లానింగ్ ఉండాలి కదా. సో ఇదిగోండి ఈ బ్లౌజ్ పీస్ అయితే మంచిగా కనబడింది నాకు. దీనికైతే కొంచెం స్టోన్ వర్క్ చేపిద్దాము అని చెప్పేసి. మీరు ఆల్మోస్ట్ నా పూజా మందిరంలో చూస్తూ ఉంటారు, రకరకాల వస్త్రాలతోటి అలంకరణ చేస్తూ ఉంటాను. సో మీ అందరిలో చాలామందికి నచ్చుతుంది అది కూడా. సో ఇదిగోండి ఒకసారి ట్రయల్
చేసి చూస్తున్నాను అనమాట. ఇలా కుర్చీలు పెడితే చాలా బాగుంటుంది. చిన్న అంచైనా పెట్టుకోవచ్చు మనం, లేకపోతే స్టోన్గా ఇలా లైన్ వస్తుంది కదా, అదైనా పెట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది. మన దగ్గర ఉండే బ్లౌజ్ పీసులతో అయితే బోల్డ్ అనే దేవుడి వస్త్రాలు వస్తాయండి. సెపరేట్గా మనం బోల్డ్ డబ్బులు ఇచ్చి ఏంటి కొనుక్కోక్కర్లేదు. ఇంట్లో మెషిన్ ఉంటే మనం చక్కగా ఒక 2 కుట్లు వేసేసుకుంటే చిన్న చిన్న వస్త్రాలు బోల్డ్ వస్తాయండి. సో ఈ ఫిక్స్ అవుతున్నాను, ఈ అంటే బట్ట ఈ జాకెట్ పీస్ ఏదైతే ఉందో అయితే దేవుడి గుట్లో పరుస్తాను, లేకపోతే వస్త్రాలు కుట్టిస్తాను. ఇంకా సరేనండి, ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఆపేద్దాము. నచ్చింది లేనిది తప్పకుండా కామెంట్ చేయండి, నచ్చకపోయినా కామెంట్ చేయండి. మీ సజెషన్ చాలా అవసరం అండి నాకు. సో మీరు ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందరికి వస్తాను. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.